బోర్డు యూనివర్సిటీ, మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. వెల్కమ్ టు దిస్ స్పెషల్ ఇంటర్వ్యూ. నేను స్వప్నని. తెలుగు హీరోయిన్స్ మనకి తెలుగు అమ్మాయిలు రారా అని అనుకుంటున్న టైంలో ఒక ఫ్రెష్ అలా ఒక ప్రవాహంలాగా మన ఇండస్ట్రీకి వచ్చిన అందరికీ సుపరిచిత నటి లయ తెలుగుతనం, చక్కటి భాష, అలాగే మంచి హావభావాలు, చాలా డీసెంట్ క్యారెక్టర్స్తో తన మార్క్ వేసి ఒక్కసారిగా పెళ్లి చేసుకుని మాయమైపోయింది అనమాట. అండ్ ఆ తర్వాత మళ్ళీ నౌ షీఈస్ విజిటింగ్ ఇండియా. లయ జీవితంలో ఏం జరుగుతోంది అండ్ అలాగే మధ్యలో ఏం జరిగింది, బిజీగా ఉండే ఈ ఐటీ ఇంజనీర్కి లైఫ్ ఎలా ఉంది మాట్లాడబోతున్నావు. లయ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. ఇప్పటికీ తెలుగు హీరోయిన్, తెలుగు అమ్మాయి అంటే లయ గుర్తొస్తుంది. ఆ మార్క్ అలాగే ఉంది కదా? ఉందనుకుంటానండి. అవును. మీ సినిమాలు ఈ మధ్య చూసుకున్నారా? ఈ మధ్యన ప్రేమించు ప్రతిసారి వస్తూనే ఉంటుంది, చూస్తూనే ఉంటాము. మిస్సమ్మ చూసుకుంటాను, సో స్వయంవరం చూసుకుంటాను. స్వయంవరం, వాట్ ఎ మూవీ. సో అలా టైం దొరికినప్పుడల్లా అప్పుడప్పుడు అలా ఒక రివైండ్ అంటే మనం నా సాంగ్స్ ఆడియో నా వీడియో సాంగ్స్ చూసుకుంటాను. సో అలా. సో హౌస్ లైఫ్ లయ? లైఫ్ ఇస్ గుడ్ అండి, హ్యాపీ అండ్ గోయింగ్ స్మూత్. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఓన్లీ థింగ్ ఇస్ నేను మా పేరెంట్స్ ఇక్కడ ఉంటారు, నేను అక్కడ ఉంటాను. ఐ మిస్ దెమ్, అంతే. మిస్ దెమ్ లాట్. కనిపించిపోతుంది దిగులు, చిన్న పాప దిగులు వచ్చేసింది మొహంలో, కళ్ళలో. అసలు అందుకనే చాలా రోజులు అయిపోతుంది. ఫ్యామిలీ మొత్తంతో రావాలనుకుంటాను ఇప్పుడు. అదేమో ఇప్పుడు పెద్ద క్లాస్కి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా పిల్లలు ఇప్పుడు అవ్వడం లేదు. సో అమ్మ వాళ్ళ మీద దిగులు. ఇక్కడికి వచ్చారు లయ, ఎంతకాలం ఉండడానికి వచ్చారు ఇండియా? 4 వారాలు అండి. ఆల్రెడీ 2 వారాలు అయిపోయింది. ఒక్కరే వచ్చారు? ఒక్కరే వచ్చారు. మీ వారు? వాళ్ళందరితో పెట్టుకుంటే అవ్వడం లేదు. ఎందుకు, లీవ్ దొరకదా? అంటే అందరికీ ఒకటే టైం కుదరట్లేదు. పిల్లలకేమో ఏదో ఒకటి యాక్టివిటీస్ ఉంటాయి, లేకపోతే నాకేమో వర్క్. అదే టైంలో వేరే వాళ్ళు తీసుకుంటే ఆఫ్ నాకు దొరకదు. మా హస్బెండ్కి ఇంకో డాక్టర్స్ అందరూ ఉంటే అప్పుడు ఆయనకి ఆఫ్ దొరుకుతుంది. అలా అందరికీ ఒకేసారి దొరకడం లేదు. సో ఎలా అనిపించింది ఇండియా వచ్చి ఈసారి? మరి చాలా మారిపోయింది. హైదరాబాద్ ఇస్ లైక్ ఎంత మారిపోయిందో అసలు. న్యూయార్క్ ఎందుకు పనికిరాదు. అవునా? అమెరికాలో ఉంటున్న వాళ్ళ మాట అంటే చాలా ఫుల్ ఖుషి అయిపోతాను నేను. ఐ లవ్ హైదరాబాద్ టు. అది ఎంతంటే ఫ్లైఓవర్స్లో వెళ్తుంటే ఆ స్కై స్క్రేపర్స్ అవుతాయి. అసలు భలే ఉంది. మా లాస్ ఏంజలస్ డౌన్ టౌన్ అవుతాయి అసలు వేస్ట్. పాత బిల్డింగ్లు 4-5 ఉంటాయి. అంటే దే గుడ్, అలా కాదు కానీ, బట్ 4-5 ఉంటాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయో. అండ్ ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్. ఒకళ్ళ మించి ఒకళ్ళు మంచిగా కడుతున్నారు. నేను ఎప్పుడు ఒక ఫిలాసఫీ అనిపిస్తుంది, కొద్దో గొప్ప బతకడానికి మంచి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కి డబ్బులు ఉంటే ఇండియా ఆల్వేస్ బెటర్. అవును. నో డౌట్ ఇండియా నో డౌట్. కొంచెం గుడ్ డీసెంట్ మనీ చేస్తే ఇక్కడ అసలు కంఫర్ట్, అసలు ఎవ్రీథింగ్. ఫుడ్, ఐ మిస్ ఫుడ్. అవునా? ఏమేమి మిస్ అయిపోతారు అక్కడ చెప్పండి. ఏది మన ఇండియన్ ఫుడ్. నాకు ఇండియన్ ఫుడే ఇష్టము. ఈ థాయ్ అవన్నీ ఏమో తింటాను కానీ ఐ జస్ట్ చాయిస్ లేక తెలిసిపోతాను ఎంత మిస్. ఐ లైక్ స్ట్రీట్ సైడ్ పానీపూరి అండ్ నిమ్మకాయ సోడా. అది నిమ్మకాయ సోడా స్మాల్ థింగ్. ఐ నో వద్దు తాగొద్దు అంటారు కానీ అమ్మో ఐ లవ్ ఇట్ సో మచ్. అలా తాగేసి కొంచెం గొంతుపోయిందేమో మీకు? అందుకని పోలేదు. నాకు డస్ట్ ఎలర్జీ ఉన్నట్టుంది కొంచెం. అవన్నీ ఉంటాయి కొద్దిగా అక్కడి నుంచి వచ్చినప్పుడు. అది అంటే నాకు ఇండియాలో ఇదివరకు ఉన్నప్పుడు కూడా షూటింగ్స్ చేసేటప్పుడు వెన్ వి డాన్స్ అండ్ ఆల్ అది బట్టి అంతా లేస్తుంది కదా, అప్పుడు కూడా దగ్గు బాగా ఉంది. డ్రై కాఫ్ ఎక్కువ ఉంది. అది పోదు, జిడ్డు పోదు. కరెక్ట్. బట్ మీరు ఇంత హ్యాపీగా ఉన్నారు. ఐఎమ్ హ్యాపీ టు, వీఆర్ ఆల్ హ్యాపీ టు సీ యూ లైక్ దిస్ హ్యాపీ. ఇప్పుడు మీరు ఐటీ ఇంజనీర్గా ఏంటి ఫుల్ టైం వర్కా? ఫుల్ టైం అండి. నేను 2011 నుంచి వర్క్ స్టార్ట్ చేశాను పిఎల్ఎంలో. దెన్ అది నేను సత్యంకి పనిచేసేదాన్ని ఫర్ క్లయింట్ వచ్చే జీఈ. చేసిన తర్వాత మళ్ళీ ఒక 4 years గ్యాప్ తీసుకున్నాను. 2017 నుంచి తీసుకున్న తర్వాత డాన్స్ స్కూల్ పెట్టాను. ఇది బాగుంది, ఇది కతుకుతోంది ఐటీ ఇంజనీర్ అంటే. సో డాన్స్ స్కూల్ పెట్టిన తర్వాత చాలా స్వింగ్లో అసలు భలే నడుస్తూ ఉంది.
అంటే వీ హ్యాడ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ, చాలా చాలా కాంపిటీషన్స్, చాలా షోస్, అసలు బ్యాక్ టు బ్యాక్, అసలు గ్యాప్ లేకుండా భలే ఉంది. కోవిడ్ హిట్ రాగానే మళ్ళీ అంటే ఎవ్రీ వన్ వి కాంట్ మీట్. సో ఇప్పుడు న్యూ వేస్ వెతుక్కోవాల్సి వచ్చింది. సో ఆన్లైన్ క్లాసెస్ చేసినా కూడా అదేంటంటే కోఆర్డినేషన్, ఇట్స్ అ గ్రూప్ డాన్స్ అన్నప్పుడు కోఆర్డినేషన్ ఉండాలి. ఆన్లైన్లో కోఆర్డినేషన్ ఉండదు. దే విల్ లర్న్ ఇండివిజువల్గా, దే విల్ లర్న్, కానీ అందరూ కలిపి చేయాలన్నప్పుడు ప్రాబ్లం వస్తుంది. సో వీ ట్రై టు డూ డిఫరెంట్ థింగ్స్ అనమాట. యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియోస్, డాన్స్ వీడియోస్ చేయడము, లేకపోతే ఏదో సంథింగ్ టు కీప్ అస్ యాక్టివ్. అది అండ్ ఆ లాంగ్ వీడియోస్ ఏమో అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఫుల్ వీడియో చూడట్లేదని. అన్నీ ఇప్పుడు షార్ట్స్ కదా, నవ్ షార్ట్స్, అందుకని ఇంకా రీల్స్కి వెళ్ళిపోయాం. అది సో బట్ ఆల్వేస్ వెరీ సర్ప్రైజింగ్. ఒక నటిగా ఉన్నప్పుడు అందులో మీరు బాగానే హ్యాపెనింగ్ టైంలోనే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు. ఆ ఖాళీ అనిపించుంటుంది కదా కొంతకాలం? అవునండి, అనిపిస్తుంది. అంటే సడన్గా ఏంటిది అంటే ఇట్స్ బిగ్ చేంజ్. అది ప్రిపేర్ అయ్యి తీసుకున్న డెసిషన్, కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ అయినా కూడా అంటే మనం ఎక్స్పెక్ట్ చేసినంత కంటే ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే నేను ఇప్పుడు ఏంటి కొన్నిసార్లు అనిపిస్తుంది, ఓకే ఐఎమ్ హోమ్ మేకర్ అయి ఉండొచ్చు, ఇట్స్ నాట్ బ్యాడ్ థింగ్, బట్ అది ఒక్కటే చేయడం నాకు అలా ఒకటే చేయాలనుకుంటే చిన్నప్పటి నుంచి ఇంత కష్టపడి ఇవన్నీ నేర్చుకొని ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ సంథింగ్. అదే అది మిస్ అయిపోతారు అక్కడ. ఎస్, అది ఏంటి నౌ ఐ హ్యావ్ టు ఫిగర్ దట్ అవుట్. సో ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ టు ఫిగర్ ఇట్ అవుట్. అండ్ జస్ట్ బికాస్ యూఆర్ ఫైనాన్షియలీ కంఫర్టబుల్, ఆ సాటిస్ఫాక్షన్ అయితే రాదు కదా? రాదు. అంటే ఏదో పని చేసేది డబ్బుల కోసం ఒక్కటే కాదు కదా? అలా అవుతే దెర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ టు డూ. అలా కాదు, వీ వాంట్ టు బీ యాక్టివ్, బిజీ and do and make a mark in the public space also. అందులో మీలాంటి వారు of course అవును. యాక్చువల్లీ ఏ ఇయర్లో అయింది మీ పెళ్ళి? 2006 నుంచి ఇప్పటి వరకు ఇట్ ఈస్ వాట్ 18 years? 16 years. పిల్లలకి ఎంత ఏజ్ లేయా? 14. మా అమ్మాయికి 14 అండ్ మా అబ్బాయికి 12. హీ లుక్స్ లైక్ అన్ 8-year-old, కానీ హీఈస్ వెరీ స్కినీ అండ్ స్మాల్. సో వాడు చిన్నగా ఉంటాడు. అమ్మాయి 14. అమ్మాయి మీ చిన్న చెల్లెల్లో ఉంటుందేమో. మీరే 14 కంటే కొంచెం ఒక 4-5 అటు ఇటుగా కనిపిస్తారు. 18 19 అంటే ఇప్పుడు ఈ ఫేజ్లో అలాగే ఉండొచ్చు, ఇంకొక 5 ఏళ్ళు దాటితే తేడా వస్తుంది. ఐఎమ్ థింకింగ్. సో ఫర్ నౌ కొంచెం అలాగే ఉంది. సో పిల్లలు అక్కడ పుట్టారు. అండ్ ఎలా ఉంటారు మీ వారు? ఈజీ అంటే అరేంజ్డే కదా మీ పెళ్ళి? మంచి డాక్టరు, అందులో అమెరికాలో డాక్టర్ అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్ సెటిల్డ్ ప్రొఫెషన్స్ అని తెలుసు, ఎవ్రీబడి నోస్. సో మీరు నచ్చారా చూడంగానే అప్పుడు? నేనండి, నన్ను చూసినప్పుడు ఆయన చూసినప్పుడు మీకు నచ్చారా? కొంచెం లేట్గా అడుగుతున్నాను కానీ క్యాజువల్గా ట్రైంగ్ టు అండర్స్టాండ్. అంటే వెన్ యూ హ్యావ్ ఆల్ సెట్ లైఫ్, ఒక వ్యక్తితో ఇవన్నీ వదులుకుని మీరు వెళ్ళారంటే ఏదో ఒక సెన్సిబిలిటీనో లేకపోతే ఇంట్లో అమ్మ వాళ్ళని చెప్పిన మాటలో ఏదో ఒకటి పనిచేసి ఉండాలి. లేదండి, అంటే నాకేమనిపించిందంటే ఆ పర్సన్ ఎవరినైతే నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాను అనుకుంటున్నాను, ఆయన మీట్ అయినప్పుడు నాకు కావాల్సిన కంఫర్ట్ మొత్తం, నాకు ఏమవుతే సెక్యూర్డ్గా అనిపిస్తుందో, నాకు ఏమవుతే ఒక ఎక్కడ నాకు ఇదేంటి ఇలా ఇదేదో ఇలా అని ఎప్పుడు అనిపించలేదు. ఇన్సెక్యూర్గా కానీ ఇది కానీ అనిపించలేదు. బికాస్ నేను ఆర్టిస్ట్ని, ఆయన అర్థం చేసుకోవాలి దట్ మై లైఫ్ స్టైల్ వాజ్ డిఫరెంట్ బిఫోర్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చాను, కొంచెం అడ్జస్ట్ చేయడానికి టైం పడుతుంది. ఇవన్నీ తెలుసుకోగలిగి అడ్జస్ట్ అయ్యే నేచర్, కొంచెం మనకి టైం ఇచ్చి మనల్ని రిస్ట్రిక్ట్ చేసేయకుండా. అవును, ఎప్పుడు రిస్ట్రిక్షన్ పెట్టలే, దేంట్లోనూ పెట్టలేదు. సో రిస్ట్రిక్ట్ చేసేయకుండా మనల్ని అంటే మన రెస్పాన్సిబిలిటీ అన్నీ చేస్తుంటే రెస్ట్రిక్ట్ ఎందుకు చేస్తారు? సో ఇలాంటి పాజిటివ్ థింగ్స్ చాలా చూసాను. బ్రాడ్ మైండెడ్గా ఉండడము, రెస్పాన్సిబిలిటీ అంతా చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే లైక్ మనం ఒక మదర్గా చేయాల్సినవన్నీ చేసామనుకోండి, దెన్ రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ ఎందుకు ప్రాబ్లం ఉండాలి? కరెక్ట్, ఉండదు కదా. ఇప్పుడు నేను ఆ రెస్పాన్సిబిలిటీ పక్కన పెట్టేసి, పిల్లల్ని పక్కన పెట్టేసి అప్పుడు నేను ఇవన్నీ చేసి తిరుగుతూ ఉన్నాను అనుకోండి, అప్పుడు దెన్ హీ కెన్ క్వశ్చన్ మీ. కానీ ఇట్స్ అ టైమ్ బీయింగ్, బికాస్ ఇట్స్ అ ప్రాజెక్ట్, ఎక్కడికో అవుట్ ఆఫ్ టౌన్ వెళ్ళాను అందుకని వెళ్ళి చేశాను అన్నప్పుడు దెన్ వీల్ టాక్ అండ్ అడ్జస్ట్.
రైట్. ఓకే నేను ఇన్ని రోజులు వెళ్తున్నావా, ఓకే ఐ టేక్ కేర్ ఆఫ్ ద కిడ్స్, యూ గో అలా. అది సో బట్ ప్రిఫరెన్స్ ఆబ్వియస్లీ ఆయన కెరియర్కి, బికాజ్ ఆయన చాలా బిజీ డాక్టర్ కాబట్టి. కెరియర్ ఆయనది, హీస్ ద నంబర్ 1 డాక్టర్ ఇన్ దట్ ఏరియా. అబ్బో ఫుల్. హీస్ వెరీ దిస్ థింగ్, ఆయన హీస్ బిజీ బట్ హీల్ నెవర్ షో దట్. ఆయన చూస్తే డాక్టర్ లాగానే అనిపించారు. హీల్ కమ్ అండ్ బీ లైక్ ఓకే వచ్చేసాను నేను, ఇస్ దర్ ఎనీ ప్లాన్, ఏదైనా రీల్ తీయాలా, ఏదైనా ఫొటోస్ షూట్ ఉందా, హీల్ ఆస్క్ మీ. ఓ లేదా, ఓకే అయితే రిలాక్స్ అయిపోవచ్చా, ఓకే అంటే హీఈస్ సో ఇన్వాల్వ్డ్. నేను చేసేది కూడా ఆయనకి ఇంపార్టెంటే, పిల్లలు చేసేది కూడా ఇంపార్టెంటే. పిల్లలు నాకు పలానా మూవీకి వెళ్ళాలని ఉందంటే తీసుకెళ్తారు వెంటనే. సో అలా, సో హీఈస్ అంటే హీఈస్ వెరీ నైస్ అండి. అందుకనే ఇట్ ఈస్ నాట్ అ టఫ్ డెసిషన్ ఫర్ మీ. సో ఇట్ వాస్ ఈజీ ఫర్ యూ టు మేక్ దట్ చాయిస్. ఎస్. కానీ